హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకి శుభవార్త అండి. 18 నెలల డీఏ బకాయిలు చివరికి కేంద్ర ప్రభుత్వం విడుదలకు ఆమోదం. ఈ తేదీన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. మరి కేంద్రం విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విడుదల చేస్తాయా లేదా అనే వివరాలు తెలుసుకుందాము. సో వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు వారు తీసుకునే వారికి సంబంధించినటువంటి 18 నెలల డీఏ బకాయిల గురించి చాలా ముఖ్యమైన సమాచారం అండి. 8వ వేతన సంఘం లేదా 2025లో రాబోయే మొదటి బడ్జెట్‌కు ముందు ఈ 18 నెలల డీఏ బకాయిల గురించి ఒక పెద్ద అప్డేట్ అయితే రాబోతుంది. సో మనందరికీ తెలిసిందే గతంలో 2020 ఆ ప్రాంతంలో మనకు కరోనా కాలంలో 18 నెలలకు సంబంధించి డీఏ బకాయిలను అరియర్స్‌ను ప్రభుత్వం చెల్లించలేదు. బకాయి పెట్టింది. సో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జేసీఎం జాయింట్ కన్సల్టేటివ్ మినిస్ట్రీ మెషినరీ ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల మధ్య ఒక అధికారిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 18 నెలల డీఏ బకాయిల గురించి చర్చించడానికి ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వచ్చిన అప్డేట్స్ ఏమిటంటే 18 నెలల డీఏ బకాయిలు ఎప్పుడు చెల్లించబడతాయి? దీనికి సంబంధించిన ప్రభుత్వము ఏమంటోంది? ఈ విషయాలన్నీ గురించి మనం తెలుసుకుందాం. డీఏ అరియర్స్ అప్డేట్ అండి 2025 దాదాపుగా 1,00,00,000 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి 18 నెలల డీఏ బకాయిల గురించి పూర్తి వివరాలు. సో ఈ సమావేశంలో ఏం చర్చించారంటే గ్రూప్ డి ఉద్యోగులకు ఎంత మొత్తం రానుంది? అలాగే గ్రూప్ సి, గ్రూప్ ఏ, గ్రూప్ బి ఉద్యోగులకు ఎంత మొత్తం వస్తుందనే విషయాలను కూడా చర్చించనున్నారు. అంతేకాకుండా ఈ బకాయిలను పూర్తిగా చెల్లిస్తారా? లేదా కొంత పాక్షికంగా కొంత మొత్తం చెల్లిస్తారా? విడతల వారీగా చెల్లిస్తారా? అనే దాని గురించి కూడా 8వ వేతన సంఘం రాకముందే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీటన్నిటి గురించి అయితే స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. సో డీఏ బకాయిల గురించి ప్రభుత్వం ఆలోచనలు. 1,00,00,000 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లు డీఏ బకాయిల గురించి ప్రభుత్వం పరిశీలిస్తుంది. వీరికి జనవరి 2020 నుంచి 2021 వరకు కూడా డీఏ బకాయిలు నిలిపివేశారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆర్థిక పరిస్థితులు దేశ ఆర్థిక పరిస్థితులు క్షీణించడంతో ఆర్థిక భారం తగ్గించుకోవడానికైతే ఈ ఈ సమయంలో అయితే అరియర్స్‌ని చెల్లించలేదన్నమాట. అలాగే డీఏను పెంచలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని డీఏ బకాయిలను చెల్లించే ఆలోచన చేస్తోంది. డీఏ బకాయిల సమస్యలేంటి? అసలు ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు డీఏలను నిలిపివేయటం అనేది కరోనా సమయంలో చాలా డబ్బు ఆదా చేయడానికి తీసుకున్న నిర్ణయం అయితే తెలుస్తోంది. ఆర్థిక భారం తగ్గించుకోవడానికి జనవరి 2020, జూలై 2020, జనవరి 2021 ఈ 3 విడతల్లో డీఏలను నిలిపివేశారు. జూలై 2021లో డీఏను తిరిగి ఇవ్వడం ప్రారంభించింది. 18 నెలలు ఏవైతే టోటల్ 18 నెలల బకాయిల వరకు ఈ బకాయిలను ఉద్యోగులకి ఇంకా చెల్లించలేదు. సో ఆ బకాయిలను విడుదల చేయాలనైతే ఉద్యోగ పెన్షనర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఉద్యోగుల బేసిక్ సాలరీ పే గ్రేడ్ ఆధారంగా డీఏ బకాయిలు మొత్తం మారుతుంది. ఎంత మొత్తం వస్తుందో ఇప్పుడు చూద్దాము. లెవెల్ 1 ఉద్యోగులకు బేసిక్ పే రూ. 18,000 ఉంటే వీరికి వచ్చేది 11,000 నుంచి 37,000 వరకు డీఏ బకాయిలు వచ్చే అవకాశం ఉంది. అలాగే లెవెల్ 13 అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న ఉద్యోగులకు బేసిక్ పే అనేది రూ. 1,23,000 ఉంటుంది. వీరికి రూ. 1,44,000 నుంచి రూ. 2,18,000 వరకు డీఏ బకాయిల రూపంలో వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక అంచనా మాత్రమే. వాస్తవంగా వచ్చే మొత్తం కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. ఎక్కువ జీతం ఉన్నవారికి రూ. 2,00,000 కంటే ఎక్కువ బకాయిల రూపంలో రావచ్చన్నమాట. ఇక డీఏ బకాయిలపై ప్రభుత్వ వైఖరి. జేఎంసీ ప్రతిపాదించిన పరిష్కారం గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు జరిగాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ప్రభుత్వం ఒకేసారి కొంత మొత్తం చెల్లించడానికి లేదా విడతల వారీగా చెల్లించడానికి ఆలోచిస్తోంది. డీఏ బకాయిలు ఎప్పుడు ఆశించవచ్చు అంటే రాబోయే సాధారణ బడ్జెట్‌కు ముందు 8వ వేతన సంఘం అనేది ప్రకటనకు ముందు ఈ సమస్యకు ఒక పరిష్కారం అయితే కనుగొనే అవకాశం ఉంది.
సో, మరి ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లయితే తమ బకాయిలను విడతల వారీగా లేదంటే ఒకేసారైనా కూడా చెల్లించే అవకాశం ఉందండి. 18 నెలల డీఏ బకాయిల సమస్యపై ప్రభుత్వం త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. ప్రభుత్వం ఈ సమస్యను త్వరగా పరిష్కరించి 1,00,00,000 మంది ఉద్యోగులకు, పెన్షనర్లకు ఊరట కలిగించాలని ఆశిద్దాం. దీంతో పాటు పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగులు కోరుతున్నటువంటి 3 సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని అయితే ఆశిద్దాము. సో, ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం గనుక ఈ 18 నెలల డీఏ బకాయిలను చెల్లించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా చెల్లించవలసి అయితే ఉంటుంది. కానీ రాష్ట్రంలో మనకు డీఏలు చూసుకున్నట్లయితే ఈ కరోనా కాలంలో 18 నెలలతో పాటు అది ఇదివరకు 2018 నుంచి చెల్లించవలసిన డీఏ, డీఆర్ బకాయిల రూపంలోనే దాదాపుగా 220 నెలలకు సంబంధించి 220 నెలలు అంటే మనకు చూసుకోవచ్చు. ఇంకా అదనంగా 200 నెలలు ఎక్కువగానే పెండింగ్‌లో ఉన్నాయి. సో, కేంద్రం అలాంటి ఆర్థికంగా స్థిరంగా ఉండేటటువంటి కేంద్ర ప్రభుత్వమే ఈ 18 నెలల బకాయిలను చెల్లించడానికి ఇంతగా ఆచితూచి అడుగులు వేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఇంకా చెల్లించే ధోరణిలో ఇంకా చాలా ఆలస్యమయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే వీటిని ఒకేసారి కాకుండా విడతల వారీగా చెల్లించే అవకాశము ఆహ్, భవిష్యత్తులో ఉండాలి. త్వరగా వీటిని చెల్లించాలి అనైతే ఆశిద్దాము. ఉద్యోగ పెన్షన్‌ల తాజా సమాచారం కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.